హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ చెన్నై నుంచి 21 డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. అండ్ ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేద్దాం. దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ 6/2019. సో దీంట్లో మనకి ఈ పోస్టులను కూడా కాంట్రాక్ట్ బేస్ మీద భర్తీ చేస్తున్నారు అరౌండ్ 1 ఇయర్కి. అయితే ఒక ఎక్స్పీరియన్స్ అనేది మీరు గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ యూటిలైజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఇందులో బీటెక్ బేస్ పైన, డిగ్రీ బేస్ పైన, అదేవిధంగా పీజీ పిహెచ్డీ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ వేకెన్సీ టేబుల్ అయితే క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ ప్రాజెక్ట్ యొక్క పొజిషన్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కాలమ్ నెంబర్ 4లో, అదేవిధంగా సెలక్షన్ రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూనా లేకపోతే ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేస్తారా, అదేవిధంగా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా శాలరీ సంబంధించి అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమేస్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ యొక్క ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ సంబంధించి, అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్ ఆర్ ఇంటర్వ్యూ సంబంధించిన డీటెయిల్స్ తోటి మనకి ఇక్కడ క్లియర్గా ప్రతి జాబ్ ప్రొఫైల్ సంబంధించి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ జాబ్ ప్రొఫైల్ కనుక గమనించినట్లయితే రీసెర్చ్ అసోసియేట్ మనకు టాక్సికాలజీ దాంట్లో ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ మనకి ఇది రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ అప్లైడ్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక 5 మెంబర్స్ కానీ 5 కంటే తక్కువ ఉన్నట్లయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ క్యాండిడేట్స్కి పిహెచ్డి అనేది ఉండాల్సి ఉంటుంది ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ కంప్యూటేషనల్ బయాలజీ విత్ అట్లీస్ట్ 2 పబ్లికేషన్స్ ఇన్ రిప్యూటెడ్ సైంటిఫిక్ జర్నల్స్లో 2 పబ్లికేషన్స్ ఉండాలి. యాజ్ వెల్ యాజ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి పిహెచ్డి చేసిన వాళ్ళకు 55,800, అదేవిధంగా పిహెచ్డి ప్లస్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 58,280, పిహెచ్డి ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే 60,760 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ నెల 24వ తారీఖు ఈవినింగ్ 5లో వీళ్ళు పంపించాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు సెండ్ చేసేటప్పుడు అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు రీసెర్చ్ అసోసియేట్ టాక్సికాలజీ అని మెన్షన్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వీళ్ళ యొక్క ఇంటర్వ్యూ అనేది ఈ నెల 29వ తారీఖు రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్ అనేది మనకు చెన్నైలోనే ఉండడం జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉండడం జరుగుతుంది కాబట్టి ఏజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ టాక్సికాలజీ దాంట్లోనే రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ లేదా 5 మెంబర్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే మనకు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్లయితే ఎంఎస్సీ కానీ బీటెక్ ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్ ఆర్ కంప్యూటేషనల్ బయాలజీలో చేసిన వాళ్ళు అర్హులు. యాజ్ వెల్ యాజ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వీళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 43,400 దాకా ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా ఈ నెల 24వ తారీఖు ఈవినింగ్ 5లోపు అప్లై చేయాలి. అండ్ వీళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఈ నెల 30వ తారీఖు రోజు వీళ్ళకు ఇంటర్వ్యూ కానీ రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ పోస్ట్ కనుక గమనించినట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఆఫీసర్ డి కేటగిరీలో మనకి ఒకే ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా వీళ్ళని ఫిల్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు పిహెచ్డి ప్లస్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్లైడ్ మ్యాథమెటిక్స్ దాంట్లో 90,000 దాకా శాలరీ ఇస్తున్నారు. అండ్ వీళ్ళు ఈ నెల 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు సెట్ కాకపోయినా మీ యొక్క వాట్సాప్ గ్రూపుల్లో, మీ యొక్క ఎఫ్బీ గ్రూపులలో ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ యొక్క అర్హతలు ఉండి ఇంకా ఉద్యోగం రాని వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. వాళ్ళకి మీరు పరోక్షంగానైనా కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ని వారికి దయచేసి కింద షేర్ బటన్ ద్వారా వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇక్కడ ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఇంటర్వ్యూ అనేది మే 2వ తారీఖు రోజు కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ 1 కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఒకవేళ 5 మెంబర్స్ కంటే తక్కువ ఉన్నట్లయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఎంఎస్సీ ఇన్ ఫిజిక్స్ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 46,004 రూపీస్ దాకా ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళు ఈ నెల 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేసి సరిపోతుంది. అండ్ వీళ్ళ యొక్క రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ ఆర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ తక్కువ ఉన్నట్లయితే ఓన్లీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు మే 2వ తారీఖు రోజు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ లెవెల్ 2 కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ ఉండడం జరిగింది. వీళ్ళకు కూడా రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక గమనించినట్లయితే బీటెక్ కంప్యూటర్ సైన్స్లో 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా ఎంఎస్సీ ఫిజిక్స్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది.
అండ్ 48,608 రూపీస్ అయితే వీళ్ళకి శాలరీ అనేది ఇస్తున్నారు. సేమ్ డీటెయిల్స్తో మనకి ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ మ్యాథమెటిక్స్ సైన్సెస్ ఎట్ IMSC సెకండ్ కేటగిరీలో మనకి ఇక్కడ ఏ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకు రీసెర్చ్ అసోసియేట్ CL కేటగిరీలో డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేశారు. క్యాండిడేట్ PhD చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ లింగ్విస్టిక్స్ ఆర్ బయో ఇన్ఫర్మాటిక్స్లో వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 41,500 దాకా ఇవ్వడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అప్లై చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఈమెయిల్ ఐడికి. ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి మే 2వ తారీఖు దాకా ఉండడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్లేషియర్స్ దాంట్లో వీళ్ళకు ప్రాక్టికల్ టెస్ట్ అని కండక్ట్ చేస్తారు. తర్వాత మెరిట్ బేస్ పైన వీళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లెస్ దెన్ 5% కనుక వచ్చినట్లయితే వీళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అనేవి కనెక్ట్ చేస్తారు. గ్రాడ్యుయేట్ ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ మౌంటైనరింగ్ ఫ్రమ్ ఏ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ అంటే మీరు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళ అర్హులు. గ్లేషియర్స్ పైన మీరు డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ 20,500 దాకా వీళ్ళకి శాలరీ అనేది ఇస్తున్నారు. అండ్ ఈ నెల 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నెల 29వ తారీఖు రోజు వీళ్ళ యొక్క ప్రాక్టికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ C IT అండ్ మేనేజ్మెంట్ కేటగిరీలో ఒకే ఒక పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. PG ఇన్ సైన్స్ కేటగిరీలో ఫిజిక్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ IT ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్లో చేసిన వాళ్ళ అర్హులు, లేదా PG ఇన్ ఇంజనీరింగ్ కేటగిరీలో చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ECE EEE IT చేసిన వాళ్ళ అర్హులు, యాజ్ వెల్ as మనకు మినిమం 10 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అండ్ మేజర్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన దీనిలో ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉండి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించినవి ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ 75,500 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈమెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాలి. అండ్ ఇక్కడ ఈ నెల 25వ తారీఖు రోజు వీళ్ళకు ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ సిస్టమ్స్ కేటగిరీలో రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ PG ఇన్ సైన్స్ లైక్ ఫిజిక్స్లో కానీ మ్యాథమెటిక్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ IT ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ కామర్స్ దాంట్లో చేసిన వారు అర్హులు, లేదా బీటెక్ ఇన్ ECE CSE EEE సైన్స్ చేసిన వాళ్ళ అర్హులు, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళ అర్హులు. వీళ్ళకి 8 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. యాజ్ వెల్ as వీళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 58,500 దాకా ఇవ్వడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నెల 25వ తారీఖు రోజు వీళ్ళకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది, లేదా రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ సిస్టమ్స్ కేటగిరీ 2లో సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే వీళ్ళకి కూడా ఉండడం జరిగింది. ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మీడియా కేటగిరీలో, సో మీడియా అంటే ఎవరైతే బీటెక్ కానీ డిగ్రీ కానీ మీడియా డిపార్ట్మెంట్లో లేదా ఫిలిం అండ్ టెలివిజన్ ఎడిటింగ్ వాటిపైన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో వీళ్ళకి కూడా రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళకి కూడా 46,500 దాకా శాలరీ అనేది ఇస్తారు. అండ్ ఈ నెల 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నెల 26వ తారీఖు రోజు రిటర్న్ టెస్ట్ కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ తక్కువగా ఉన్నట్లయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సేమ్ మీడియా సేమ్ కేటగిరీలు ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. బీటెక్ 4 years చేసిన వాళ్ళ అర్హులు. అండ్ ప్రాజెక్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ERP కేటగిరీలో ఎవరైతే ఇక్కడ PG ఇన్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ సైన్స్ IT కంప్యూటర్ అప్లికేషన్స్ యాజ్ వెల్ as కామర్స్ అండ్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ నెల 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ వాళ్ళ యొక్క శాలరీ వచ్చేసి 35,400 దాకా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 26వ తారీఖు రోజు వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది, లేదా రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ప్రాజెక్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ లైబ్రరీలో కనుక గమనించినట్లయితే PG ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పైన చేసిన వాళ్ళ అర్హులు 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, యాజ్ వెల్ as కంప్యూటర్ అవగాహన ఉండాలి. సో ఇది మోస్ట్లీ PG చేసిన వాళ్ళకైతే బెనిఫిట్గా ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. వీళ్ళకు 46,500 దాకా ఇవ్వడం జరుగుతుంది శాలరీ, యాజ్ వెల్ as ఈ నెల 29వ తారీఖు ఈవినింగ్ 5 దాకా అయితే ఇవ్వడం జరిగింది అప్లికేషన్స్కి. అండ్ మే 10వ తారీఖు రోజు వీళ్ళ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ బయోఫిజిక్స్ కేటగిరీలో MSc ఆర్ MTech చేసిన వాళ్ళ అర్హులు, అదేవిధంగా మోడలింగ్ బయోఫిజికల్ ప్రాబ్లమ్స్ని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. 38,400 దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 22వ తారీఖు దాకా అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ నెల 29వ తారీఖు రోజు వీళ్ళకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేవి కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ అసోసియేట్ అవుట్రీచ్ దాంట్లో డైరెక్టర్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. PhD మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు అర్హులు. వీళ్ళ యొక్క శాలరీ 58,008 దాకా ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీళ్ళ యొక్క అప్లికేషన్స్ అనేవి ఈ నెల 22వ తారీఖు రోజు ఈవినింగ్ 5 దాకా తీసుకుంటారు. అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఈమెయిల్ ఐడి అండ్ ఈ నెల 26వ తారీఖు రోజు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది.
అండ్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ పోస్ట్. ఇది ప్రాజెక్ట్ అసిస్టెంట్ అవుట్రీచ్. దాంట్లో సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాకపోతే మాస్టర్స్ చేసిన వాళ్ళు అర్హులు, అంటే పీజీ చేసిన వాళ్ళు ఉంటే అర్హులు. అండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫర్ ద ప్రాజెక్ట్ పొజిషన్ ఎట్ సీరియల్ నెంబర్, మనకు అక్కడ వచ్చినటువంటి సీరియల్ నెంబర్స్ అండ్ పోస్ట్ నేమ్ మెన్షన్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేసి సబ్జెక్ట్ ఇది పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మొత్తం మీ యొక్క మెయిల్ అనేది మొత్తం టైప్ చేసిన తర్వాత మనకు పక్కన పోస్ట్ వైజ్గా ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడిలోకి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ, లేకపోతే ఇంటర్వ్యూ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. అండ్ లొకేషన్ కనుక గమనించినట్లయితే రామానుజం ఆడిటోరియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 9:30 కల్లా మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఒకవేళ రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటే మాత్రం అదే రోజు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది, నెంబర్ ఆఫ్ పర్సన్స్ తక్కువగా ఉన్నట్లయితే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ నుంచి 21 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేకుండా రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హులు ఉంటారో వాళ్ళంతా కూడా ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని వీడియోతో వెళ్దాం. అప్పుడు స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.